వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను సుబ్బారావు గారు. సో రెగ్యులర్గా మేము చేసేటువంటి టీన్ మైండ్ సిరీస్కి సంబంధించి మీరు చూస్తూనే ఉన్నారు. మంచి అప్రిసియేషన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ కొన్ని స్కూల్స్ కాలేజెస్ నుంచి కూడా సుబ్బారావు గారికి కాల్స్ చేస్తూ ఉన్నారు. సో మా దగ్గర ఒక సెషన్కి రండి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రాటిట్యూడ్ అనుకోండి, కన్సర్న్ అనుకోండి. అయితే ఈ సిరీస్లోనే చాలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కొన్ని ఎపిసోడ్స్ కావాలని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటే హ్యాపీగా ఉంది మాకు. కమింగ్ టు సబ్జెక్ట్, పిల్లల్లో కనుక మనం చూస్తే ధైర్యాన్ని ఎలా నూరిపోయాలి, చిన్నప్పటి నుంచే ఎలా నేర్పించాలి, ఎలా నర్చర్ చేయాలి అనేటువంటిది, అండ్ అండ్ ఆ హోప్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఈరోజు మనం సుబ్బారావు గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సుబ్బారావు గారు. హలో అండి. సో పిల్లల్లో ఒక హోప్ అయినా సరే, ధైర్యం అయినా సరే ఎలా నూరిపోయాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఇది చాలా అవసరమైంది కదండి. మనం ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా మనం ఇస్తూనే ఉండాలి, వాళ్ళు సౌఖ్యంగా ఉండాలి, కష్టం ఎదురు కాకూడదు అనేది చూస్తూ ఉన్నాం. కానీ ఒక సందర్భం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. కానీ జీవితం మనం అనుకున్నట్టు ఉండదు కదా, అన్నిటికీ సమ్మిళితమై ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో ధైర్యాన్ని ఎలా నింపాలి, ఆ హోప్ని ఎలా క్రియేట్ చేయాలనే దానికి ఒక మంచి అద్భుతమైనటువంటి కథను చెప్తానండి. ఒక ఊర్లోనండి ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు వాళ్ళ ఊరికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిసారి కూడా వేసవి సెలవులకి ట్రైన్లో, ఆ ఊరు నుంచి ట్రైన్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. ఒక 30 days చక్కగా ఆడుకుని, కేరింతలు కొట్టుకుంటూ, వాటర్లో ఆడుకుంటూ, ఆ వేసవికాలం అంతా చక్కగా ఆడుకుని మరలా తిరిగి వస్తూ ఉంటారండి. ఇలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కసారి పిల్లవాడు అన్నాడు, లేదు డాడీ మీరు రావద్దు, నేను ఒక్కడనే వెళ్తాను అన్నాడు. అంతే పెద్ద పేరెంట్స్ ఇద్దరికి ఒక ఆందోళన. ఒక్కడే నువ్వు ఎలాగెళ్తావు నాన్న, నువ్వు ఇంకా చిన్నపిల్లోడు. కాదు నేను వెళ్ళగలను అని పిల్లవాడు చెప్తున్నాడు. లేదు లేదు నాన్న, నువ్వు చిన్నపిల్లోడు, వెళ్ళొద్దు, మేము కూడా వస్తాం అన్నాడు. లేదు అని మారాం చేసాడు 2 రోజులు. ఇక 3వ రోజు వాళ్ళ ధైర్యాన్ని చూసి వాళ్ళు కొంత ఆలోచించి, అలాగే నాన్న రేపు వెళ్దీ కానీ, నువ్వు ఒక్కడే వెళ్దీ కానీ అన్నారు. మళ్ళా స్టార్ట్ చేశాడు. సో ఆ రోజు రాత్రి ఎంత ఎక్సైట్మెంట్, అమ్మా నాన్న ఒప్పుకున్నారు, నాకు స్వతంత్రం వచ్చేసింది, నేను ఒక పెద్ద హీరోని అయిపోయి నేను ఒక్కడనే వెళ్తున్నా ట్రైన్లో అనేటువంటి ఒక ఉత్సాహంతో పడుకున్నాడండి. ఉదయాన్నే లెగిశారు, అన్నీ సర్దుకున్నారు, ట్రైన్కి తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకున్నారు, చక్కగా వెళ్ళారు, కాసేపు కూర్చున్నారు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే టైంలో ట్రైన్ రావటం జరిగింది. ఇంకా ఎంతో ఉత్సాహంతో మెట్లు ఎక్కబోతూ ఉన్నాడు. అమ్మా నాన్న, నాన్న నాన్న జాగ్రత్త, మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నారు. ఎక్కాడు, లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు, కిటికీ దగ్గర కూర్చున్నాడు. లోపలంతా ప్రశాంతంగా ఉంది. బయట ఉన్నటువంటి జనాలు వస్తున్నారు, పోతున్నారు, వెళ్తూ ఉన్నారు. లోపల ఎంతో ఏదో తెలియనటువంటి ధైర్యం, నేను ఒక్కడనే వెళ్తున్నాను అని. కిటికీ దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ యోగక్షేమాలు చెప్తున్నారు, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటే, నాన్న అమ్మ ఆపండిక, ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, ప్రతి ఏడాది చెప్తున్నారు, నిన్న నుంచి చెప్తూ ఉన్నారు, ఇంకొద్దు అని ఒక రకమైనటువంటి తిరస్కార ద్వారంతోనే చెప్పడం జరిగింది. ఇక ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ట్రైన్ మూవ్ అవుతూ ఉంది, వీళ్ళు టాటా చెప్తున్నారు, బయలుదేరింది ట్రైన్. స్టేషన్ దాటుకుని వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఎంతో ఇంకా ప్రపంచంలోకి నేను అలాగా వచ్చేసాను అనేటువంటి ఒక ఉత్సాహం, ఒక ఫ్రీడమ్, ఒక స్వతంత్రత కనిపిస్తూ ఉంది. బయటంతా పొలాలు, గేదెలు, మనుషులు అంతా బయటంతా కనిపిస్తూ ఉంది. ఎంతో సుదూర ప్రాంతం, ఎంతో విశాలమైనటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉంది ట్రైన్లో వెళ్తూ ఉంటే. గడిచిన తర్వాత ఒక 10 నిమిషాలు ఒక్కసారిగా ఆ మైండ్ ఇలా షిఫ్ట్ చేశాడు, ట్రైన్లోకి చూశాడు. ట్రైన్లో చూస్తే ఒక్కసారిగా ఎంత కొత్త వాళ్ళు, ఇప్పుడు వరకు కూడా కుటుంబాన్ని వదిలి తెలిసిన వాళ్ళతోనే ఉంటూ ఉండేటువంటి కుర్రవాడు ఒక్కసారిగా తెలియని ముఖాలు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ స్టేషన్ వచ్చింది, కొంతమంది దిగారు, కొంతమంది ఎక్కారు, మరలా కొత్త వాళ్ళు వచ్చారు. ఏంటో అర్థం కాలా, ఇదేంటి వీళ్ళంతా కొత్తగా ఉన్నాయి, నాకు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరే అనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది. అదే టైంలో ఆ మూలను కూర్చున్న ఒక అతను ఈ బాలుడు వంకే ఇలా చూస్తూ ఉన్నాడు. మరింత ఆందోళన మొదలైంది, ఇతనేంటి నా వంకే చూస్తున్నాడు అని భయం వచ్చింది. ఈ లోపల 2nd స్టేషన్లో మరలా ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ శబ్దం, అదే సందర్భంలో కడుపు నొప్పి. ఎందుకంటే ఈ ఆందోళన చెంది ఒక్కసారిగా పల్స్ రేటు పెరిగి కడుపు నొప్పి రావడం మొదలైంది. సో ఒక్కసారిగా ఎటు చూసినా సరే ఒక రకంగా ఒక బాధ, ఒక ఆందోళన మొదలైంది. అదే సందర్భంలో ఇక కళ్ళు నీళ్లు చుడి తిరుగుతున్నాయి అనే సందర్భంలో వాళ్ళ నాన్న చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. ట్రైన్ బయలుదేరుతూ ఉండగా పాకెట్లో ఒక చిన్న కాగితం పెట్టాడండి ఆయన. ఏంటి కాగితం అంటే, నీకు భయం అనిపించినప్పుడు దీన్ని ఒకసారి చూడు నాన్న అని చెప్పాడట.
అది గుర్తొచ్చి ఒక్కసారిగా జేబులో నుంచో పేపర్ బయటకు తీసాడండి. తీసి చూస్తే, నాన్న భయపడకు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అన్నాడు. ఒక్కసారిగా సుడులు తిరిగినటువంటి నీళ్లు అలా సడన్గా ఆగిపోయినాయి. మరలా తెలియనటువంటి ఉత్సాహం, ధైర్యం, ఎస్ మా నాన్న వెనకాలే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఈ ముఖాలన్నీ చూస్తే ఒక తెలియనటువంటి ధైర్యం, ఓకే సో కొత్త ప్రపంచం, కొత్త వాళ్ళు అనేటువంటి ఒక ఉద్వేగమైనటువంటి పరిస్థితి అతనికి వచ్చేసింది. ఎందుకంటే పక్క స్టేషన్లో మా నాన్న ఉన్నాడు. ఆ ధైర్యం, ఆ మానసిక ధైర్యం, ఈ ధైర్యం కావాలండి పిల్లలకి. మరి ఈ ధైర్యాన్ని మనం ఎలా ఇస్తాము అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఎస్, లెసన్ లైఫ్ లెర్నింగ్ ఏ విధంగా నేర్పిస్తామనేటువంటి హోప్, ఒక ధైర్యం. ఎస్, బా, అప్పుడు ఎంత దూరమైనా ఆ పిల్లలు ప్రయాణించగలుగుతారు. సో చూడండి, ఒక్క మాట, ఆ ఫాదరు నెక్స్ట్ స్టేషన్లో, నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాడా లేదా అనేది తర్వాత విషయం. బట్ అతనికి వచ్చినటువంటి ధైర్యం, ఎస్ అనేటువంటి ఆ క్షణం, ఒక్కసారిగా ఆ మైండ్ షిఫ్ట్ చూసారా, కళ్ళు నీళ్లు తిరుగుతున్నటువంటి సందర్భం నుంచి ధైర్యంగా టర్న్ చేసినటువంటిది ఆ ఒక్క మాట చాలు. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ మనకి ఈ ప్రపంచం మీదకి వచ్చేటప్పటికి ఒక ధైర్యం ఉంది. అదే యూనివర్స్ అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, ఏదైనా మీరు అనుకోండి. సో మన గమ్యం చేరటానికి సరైన దారిలో మనం ప్రయాణిస్తే ఖచ్చితంగా అది మనకు హెల్ప్ చేస్తుంది అనేటువంటి ధైర్యమే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తుందండి. నాకు కూడా ఎమోషనల్ అనిపించిందండి ఒకటేసారి. ఇక మీదట మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఒక స్లిప్ రాసి ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది ఇవ్వాలని మాత్రం అనిపించింది. గ్రేట్. అంటే వాళ్ళు మిస్ అవుతారు కూడా. వాళ్ళు ఎంత ఫ్రీడమ్ కావాలనుకున్నా కూడా 1 గంట 2 గంటలు ఉంటుంది. దాని తర్వాత తెలియని యాంగ్జైటీ ఉంటుంది. నేను హాస్టల్లో అది ఫేస్ చేసింది. నన్ను నేను తలుచుకున్నట్టు అనిపించింది నాకు ఒకటేసారి. ఎవరైనా చూడటానికి వస్తారేమో మా పేరెంట్స్ అనుకునే ప్రాసెస్లో ఎవరో చుట్టాలు వచ్చి కలిసి వెళ్ళిపోయేవాళ్ళు మమ్మల్ని. అది ఇచ్చే కిక్ వేరే ఉండేది. కరెక్ట్. మీ ఫాదర్ మీ గురించి ఇలా అనుకుంటున్నారా, అలా అనుకుంటున్నారా అని వీళ్ళు వచ్చి ఏదో ఒకటి ఇచ్చేసి మోటివేట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. హాస్టల్లో ఉండేటప్పుడు అంటే స్టోరీ విన్న తర్వాత పిల్లలకు కూడా, అంటే మీ పిల్లలకు కూడా మీరు కనుక ఇది చేయాలి అనిపిస్తే వీడియో షేర్ చేయండి. నేను కూడా మా పిల్లలకి ఇలాంటి ధైర్యాన్ని నూరిపోస్తాను, ఒక హోప్ని క్రియేట్ చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు ఎస్ అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి, ఈ వీడియోకి ఒక్కొక్క 1000 కామెంట్స్, 1 lakh షేర్స్ మాత్రం డెఫినెట్గా మీ చేతుల నుంచే కావాలి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఇది తప్పకుండా అంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా 1-1 అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు అండి. అండ్ ఐఐటి, నీట్కి కూడా, జేఈ, నీట్కి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే, అంటే ఎప్పుడు కూడా ఇండియాలో కొత్తగా మనం వాళ్ళ మైండ్ని స్ట్రెంత్ చేయడం అనేది మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే, స్ట్రెస్, యాంగ్జైటీ వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, టెస్ట్ యాంగ్జైటీ ఉంటుంది, ఇంత చదివి టెస్ట్లో పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో వీటి మీద మనం స్పెషల్ సెషన్స్ని మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కనుక మీకు కావాలి అనుకుంటే, మీ ఇంట్లో ఒక మంచి గైడ్, కోచ్, మెంటర్ కావాలి అని అంటే డెఫినెట్గా మీరు సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకటైతే చెప్పగలుగుతాను, ఒక మంచి ఫ్రెండ్ మనకు మంచి హెల్త్ ఉన్నటువంటి, అంటే మంచి మెడిసిన్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి మంచి మిత్రుడే మనకి సుబ్బారావు గారు. సో మీ ఇంట్లో అలాంటి ఒక మెంటర్, గైడ్, కోచ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతిదానికి సలహాలు, సూచనల కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, మీ పిల్లల విషయంలో ఎస్పెషల్లీ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు. థ్యాంక్ యూ అండి.